ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకొని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. దొంగ నాయాలా, నా పేరు దుర్గా ప్రసాద్. రాక్షసుళ్ళ రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ 2 బీగుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మథరావు. నా భార్య తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరి ఏమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్మయి. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్కి రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటయ్యా. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీరు పోలీసులు కదా, దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకాయిట్స్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి. దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది. పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంతు చూస్తాను. వీడిని వదిలేయి. మేడం, నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనాకి తీసానంతే. పట్టుకొని లోపలేసేసారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం. ఆలస్యమైందో వాడి అంతు చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పుల్ అన్నారు కానీ పెళ్ళం వస్తే అనలేదుగా. యు ఆర్ కరెక్ట్. 100% మనం గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా? రేయ్ పిస్తారా? ఏమన్నా? వంశీ జిందాబాద్! వంశీ జిందాబాద్! వంశీ జిందాబాద్! ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ
ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళవ రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా, ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకండిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితెల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్ వేద్దానా? గంగా భగీరథి చిచి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖం మీద తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది కాదు. ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడాయవర్లు దొరికాడు. ఈ పిల్లకొచ్చేగాడ చూడాలని మంచి వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది. బాబు ఏడొద్దమ్మా. ఏం కావాలి? జీడు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు పోనీ పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడురా నాయనో. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా. నిన్ను ముందులే మంచి కాలం ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. రేయ్ రేయ్ చెప్పిగా అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనాది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. నీకు తెలుసలేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కండి. ఎన్ని చెప్పదు గుర్తుంది బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబు బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు. నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? గురు బండి సడన్ గా ఆగిందంటే గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అదిగో బౌలింగ్. గురు
బోరింగ్ తాళం వేసింది. ఎవరేసారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు వస్తున్నాయి. అట్టాగా? డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో. పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి బండి కదలాలి కదా. ఏం కరాను సగ కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏనిస్తానంటే నోరు ముసుకులు చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ తాళం కప్ప కూడా. అదే ఎరగొట్టు, ఎరగొట్టు. అరే పక్క పోతున్నాయి. డబ్బులు పెట్టి కొనుక్కుంటా. తెలుగు వన్